హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ వీడియో వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం లడ్డు రవ్వ చేస్తున్నాము. దీన్ని బొంబాయి రవ్వ కూడా అంటారు. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఈ రెసిపీని అందరూ మార్నింగ్ టైంలో చేస్తారు టిఫిన్గా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను. ఆనియన్ మాత్రం కట్ చేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, సాల్టు, దీనిలోకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ తీసుకున్నాను, గ్యాస్ మీద పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఇది బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ని వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర బాగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది అందరు తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది లడ్డు రవ్వ అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక ఉల్లిగడ్డ కూడా వేసాను. ఈ ఉల్లిగడ్డ అనేది గోల్డ్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఇప్పుడైతే నేను కొంచెం 2 ఎండుమిర్చి, 2 రిబ్బల కరివేపాకు తీసుకొని ఇందులో వేస్తున్నాను. ఎండుమిర్చి అయితే కట్ చేశాను మధ్యలోకి. స్పూన్ తీసుకొని నేనైతే కలబెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇది గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది, ఉప్మా కలర్ కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ అనేది దబ్బున ఫ్రై అవుతుంది, గోల్డ్ కలర్లోకి వస్తుంది మనం సాల్ట్ వేసుకోవడం వల్ల. ఇది అందరూ తినొచ్చు ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా చేసుకుంటారు అందరూ. నేను కూడా మార్నింగ్ టైంలో చేస్తున్నాను టిఫిన్ లాగా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ వీడియోని నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ని. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. సాల్ట్ వేసుకుంటే తొందరగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆనియన్. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆనియన్ అనేది మాడిపోతుంది. గోల్డ్ కలర్లోకి వచ్చి ఎమ్మటే మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మారుతూనే ఉంది. ఈ రెసిపీని మనం ఒక 9-10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇందులో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకు తగినన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను వాటరు. చూడండి ఫ్రెండ్స్, మనం ఉప్మా అయితే ఎంత తీసుకుంటామో అంతకు డబ్బలు వాటర్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ గోల్డ్ కలర్లోకి రావడం వల్ల వాటర్ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇది చాలామంది కూడా చేసుకుంటారు అందరు ఇళ్ళల్లో లడ్డు రవ్వ అనేది. లడ్డు రవ్వ అంటారు దీన్ని, బొంబాయి రవ్వ కూడా అంటారు. ఇందులో మనం సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి, మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, కొందరు అసలు తినరు, సాల్ట్ చప్పగా తింటారు. అట్లా వాళ్ళకి నచ్చినట్టు కొంచెం, నేనైతే నాకు నచ్చినట్టు నేను వేసుకున్నాను. టేస్ట్ చూసుకోవాలి, సరిపోయిందా సరిపోలేదా ఉప్పు అనేసి వాటర్ని ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. నాకైతే ఉప్పు అనేది సరిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇది బాగా మరగాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను అన్న బొంబాయి రవ్వ లడ్డు రవ్వ ఇదే ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది తింటే చాలా మంచిది. దీన్ని స్వీట్ లెక్క కూడా చేసుకుంటారు, పాశం లెక్క. ఒక 2 మినిట్స్లో ఎలా మసులుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇలా మసిలేటప్పుడు మనం రవ్వ పోసుకోవాలి. బాగా మసలనియాలి ఫ్రెండ్స్. ఇలానే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రవ్వ పోసుకుంటున్నాను. నేనైతే 1/2 కిలో తెచ్చాను. పావు కిలో పోస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. దీన్ని రవ్వ పోసాక కలుపుకోవాలి. బాగా కలిపి మూత అనేది పెట్టుకోవాలి. ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే నేనైతే మూత పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నాను ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 60% ఉడికింది. ఇంకా 40% ఉడకాలి. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టుకుంటాను, ఎసరు కూడా తక్కువ ఉంది కాబట్టి. సేమ్ బగారా రైస్ కూడా ఇలానే చేస్తారు, కాకపోతే ఇందులో మసాలాలు వేస్తారు, ఈ లడ్డు రవ్వలో వేయరు. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లు పొడి పొడిగా ఎలా అయ్యిందో లడ్డు రవ్వ. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇదైతే 100% ఉడికింది. మనం అనుకున్నట్టు పొడి పొడిగా అయితే వచ్చేసింది బొంబాయి రవ్వ. ఫ్రెండ్స్, మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దింపుకున్నాను. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం మనం వండిన రవ్వను తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. కాలుతుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే బాగా వస్తుంది. సూపర్ ఉంది. టేస్ట్ కూడా ఉప్పు అయితే సరిపోయింది. సూపర్ ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. నేను చేసిన ఈ లడ్డు రవ్వకి ఒక లైక్ అయితే వేసుకోర్రి. ఇక మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్టు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్.